హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మా ఊరు భీమిలి నూకాలమ్మ తల్లి జాతరకి మేమందరం అయితే వెళ్ళాం. అక్కడ పండగ ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పండగ అయితే అద్దరిపోయింది. ఎక్కడికి వచ్చారు? బీచ్కి వచ్చారా? బీచ్ ఎక్కడ ఉంది? అబ్బా రే ఏట్రా చేతను, అందుకని అతను చెవులో అరుస్తున్నావా? పండగ తొలిల దగ్గర నుంచి ఉగాది వరకు కూడా మొత్తం రికార్డ్ చేశాను. ఈ వ్లాగ్ మొత్తం ఫుల్గా చూడండి గైస్. తొలిల రోజు బాణసంచా కాల్చడం అయితే ఇక్కడ ప్రత్యేకతనే చెప్పాలి. ఫస్ట్ డే పండగ అంతా చూసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. నిజంగా అమ్మవారు నడిచొస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇంకా 3 రోజుల పండగ మిగిలింది. మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తా. మా పిన్ని వాళ్ళ ఇంట్లో బిట్టు అని ఈ చిన్న కుక్క పిల్ల ఉంది. ఇది చూడండి మా అందరితో ఎంత బాగా ఆడుతుందో. మార్నింగ్ అంతా ఇంట్లో ఎంజాయ్ చేయడం, ఈవినింగ్ అయ్యేసరికి పండుగలోకి వెళ్ళడం. మాకు ఈ 3 days చాలా హ్యాపీగా అనిపించిందండి. మోక్షి చూసారా హనీని ఎంత బాధ్యతగా పైకెక్కిస్తున్నాడో. మా చిన్నప్పుడు మేము ఇలాగే పండగలోకి వచ్చి బాగా ఎంజాయ్ చేసేవారం. ఇప్పుడు మా పిల్లలకి అదే చూపించి ఎంజాయ్మెంట్ అందిస్తూ వాళ్ళకి నచ్చినవన్నీ కొనిపిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాం. కొత్త అమావాస్య రోజు నరసింహస్వామి కొండ మీదకైతే మా ఫ్యామిలీ అందరితో పాటు కలిసి వెళ్ళాం. మంచి ఎండగా ఉంది గైస్. కింద కాళ్ళు అయితే సలసలా కాలిపోతున్నాయి. అయినా కూడా అందరం ఓపికతో ఆ దేవుని దర్శనం కోసం పైకైతే వచ్చేసాం. అక్కడి నుంచి వ్యూ అయితే గనుక సూపర్గా ఉంది గైస్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరం కాసేపు అలా గుడిలో కూర్చొని ప్రసాదం తినేసి వచ్చాం. కొండపై నుంచి సిటీ వ్యూ అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కొండ మీద కోతులు అంటారు తెలుసా అండి? చెడు వెనక్కు, చెడు కనుక, చెడు మాట్లాడకు. వీళ్ళు ముగ్గురు దానికి కరెక్ట్ సెట్ అవుతారండి. పెద్ద మాట అన్నాడు సరాడు. ఈ పండగలో మా ఫ్యామిలీ అందరూ కలవడం వల్ల మేమందరం అయితే కొన్ని ఫన్ గేమ్స్ ఆడబోతున్నాం. సో మా ఈ బచ్చా గ్యాంగ్లు మొత్తం మా కజిన్స్, మా ఫ్యామిలీ అంతా కలిసి ఇంత వాళ్ళ దగ్గర నుంచి ఇంత వాళ్ళ వరకు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎలా ఆడుతున్నాం అన్ని చూడాలి అంటే బ్లాగ్ ని మాత్రం అస్సలు స్కిప్ చేయదు గైస్. వెంటనే గేమ్స్ ని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రాట్లేదే ఏదో తేడాగా ఉందేంటి? హలో తిరిగి
ఓకే గైస్, నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. మీరు మాత్రం రాడ్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ రౌండ్ రౌండ్ గా ఫుల్ గా మొత్తం గోల్ గోల్ గా తిరిగేసి అక్కడున్న వాటర్ బాటిల్స్ లో వాటర్ ని ఫిల్ చేయాలన్నమాట. 10 seconds లో ఎవరు ఎక్కువ ఫిల్ చేస్తారో వాళ్ళే విన్నర్. సో గేమ్ ని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళిద్దరితోనే మొదలు పెడుతున్నాం. గేమ్ మాత్రం బాగా ఆడాలి, ఓకేనా? ఒక ఆవిడంటే పడాలంటమ్మా. తెల్లగా కాదు కానీ కింద పడకుండా ఆడు చాలు, కింద పడకుండా ఆడు చాలు. మా పావని విన్ అయింది గైస్. ఆనందంతో కన్నీరు కూడా వచ్చింది. ఒక మొహం తడిపేసుకున్న ఆనందంతో చెమట పెట్టేసి గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే. మా తమ్ముడు విన్నర్, జ్యోతి ఏమో రన్నర్ కాబట్టి తమ్ముడికి హ్యాపీ బర్త్డే. గైస్, ఆడదామనేటప్పటికి రమేష్ అయితే చేతులు చాలా రఫ్ చేసుకుంటున్నాడు. మనం స్పీడ్ గా తిరుగుదాం, కానీ ఒక్క రిక్వెస్ట్, దయచేసి చేతులు వదలద్దు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గెలిచినందుకు ఆనంద్ భాస్కర్ వచ్చే విన్నర్. కానీ పాపం వాడు నేను జారిపోతే నన్ను ఎంత టైట్ పట్టుకున్నాడు తెలుసా. ఇప్పుడు గ్రేట్ వన్ అండ్ ఓన్లీ మనోహర్ అండ్ యలేష్ ఇద్దరు కలిపి ఆడిపోతున్నారు. స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. వీళ్ళిద్దరూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెలుసా, అలా తిరిగారు అందరికన్నా. సో ఇంచుమించు చిన్న చిన్న గ్యాప్ తోనే మను అయితే గెలిచేసాడు. గుడ్ ట్రై, సూపర్. ఆనంద్ భాస్కర్ మేమందరం ఆడడం చూసి హనీ కూడా ఆడేస్తానని తెగ గోల పెట్టాడండి. అందుకే వాళ్ళ అన్నయ్యకి అప్పచెప్పాం. మొత్తానికి హనీ చూడండి ఎంత బాగా ఆడాడో ఆట. ఎల్రా మోక్షిత్, హనీ నీకు ఆట వచ్చింది. ఆట మోక్షిత్ హనీ బాబా
వాటర్ వేయాలా నీకు? వాటర్ మీద వేయాలా? ఏది నుంచి మరి రాస్తాను. కోయార్ కోయ్ హోయ్ కోయార్ కోయ్ హోయ్. బ్రదర్స్ ఇప్పుడు ఆడబోతున్నారు చూడండి. 3, 2, 1 స్టార్ట్. 1 2 3. అమ్మమ్మ ఎక్కువైపోయిందమ్మా. ఇది నిజంగా మా చిన్నలాగా, ఇది నిజంగా మోక్షలాగా ఉంది. వాళ్ళిద్దరిని మళ్ళీ ఆడించిన తమ్ముడు మొత్తం అన్ని కింద అన్ని కింద ఉప్పేసి మిగిలినవన్నీ బాటిల్ తక్కువ ఉంపాడు. ఈ అబ్బాయి అయితే విన్ అయ్యాడు. సూపర్ బ్రో, యు ఆర్ ద విన్నర్. బట్ దిస్ ఇస్ యువర్ గిఫ్ట్. సో ఈ గేమ్ అయితే ఇలా ఫినిష్ అయింది. నెక్స్ట్ మేమందరం కూడా ఫిల్టర్ ఛాలెంజ్ ఆడబోతున్నాం. అది కూడా నోట్లో వాటర్ వేసుకొని. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. ఏంటి మమ్మీ ఎవడీడు? మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ బాస్ మొట్ట బాస్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎక్కడికి వచ్చినా ఈ క్రికెట్ పిచ్ మాత్రం పోదండి. మేమందరం ఇక్కడ గేమ్స్ ఆడుకుంటుంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళి హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏదది బాల్? అను మన దగ్గర సేత వెళ్ళావు కదా, అది ల్యాబేనా? నువ్వు అన్నావని అడిగాను కానీ అది ల్యాబ్ కాదట. బట్ దాని బ్రీడ్ నేమ్ ఏంటో మాత్రం నాకు తెలియదు. నేను చూస్తే ఫోటోస్ చూస్తే చెప్పేస్తాను. చెన్నైలో ల్యాబ్ అంది. ఓహో, నీకు అన్ని బ్రీడ్లు తెలుసా? నీకేం తెలుసమ్మా? నాకు అన్ని తెలుసు. నాకు రెండే తెలుసమ్మా. ఒకటి ఆడదు ఒకటి మోది, ఒకటి ఆడదు ఒకటి మోది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాబాయ్ ఇదేంటో చెప్పు బాబాయ్. చైల్డ్హుడ్ మెమరీస్ గైస్. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ గులాబ్ జాములు అంకులు రెండు అలానే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ డే ఉగాది కాబట్టి అందరం కూడా వినాయకుడి గుడికి వెళ్ళిపోయాం. అక్కడ మంచిగా పూజ చేయించుకొని విఘ్నేశ్వర దర్శనం చేసుకొని సంవత్సరం అంతా మమ్మల్ని చల్లగా చూడమని కోరుకున్నాం. ఉగాది స్పెషల్ ఏదో ఉందంట. మా అక్క మా మనుగాడి కోసం సంథింగ్ ఏదో తీసుకొచ్చిందంట. సంథింగ్ ఏదో చూడడానికి ఈ బచ్చాలు అందరూ రెడీగా ఉన్నారు. మనుగాడికి ఫోన్ వచ్చింది, మార్గదర్శిలో చేరాడు. ఏ ఫుల్ స్కోప్ ఇంకా. ఏ
కంగ్రాచులేషన్స్ మణి బాబు. అలాగని ఫోన్ ఎక్కువ వాడక. ఫోన్ ఎంత మంచిదో అంతే చెడ్డది, కాబట్టి జాగ్రత్తగా వాడుకో. తర్వాత అలాగా సరదాగా బీచ్కి అయితే మేమందరం వెళ్ళిపోయాం ఎంజాయ్ చేయడానికి. వచ్చిందండి వయ్యారి. IPL లో బుమ్రా గారిని చూసాం సార్. బుమ్రా గారి బౌలింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను బుమ్రా బౌలింగ్ వేస్తాను, నువ్వు చేతనైతే వాళ్ళెవరు నాకు తెలియదు బాబు, నాకు కొంతమంది తెలుసు. బాల్ అయితే అసలు కనబడలేదు భయ్యా. బాల్ కనబడలేదు భయ్యా. ఇది ఎక్కడ విచిత్రం భయ్యా, బాల్ తో పాటు బ్యాట్ ను కూడా కొట్టాలని నాకు తెలియదు భయ్యా. ఈయన చెప్తారు భయ్యా. సార్ బుమ్రా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను మాత్రం తిట్టుకోకండి, జస్ట్ ఫర్ ఫన్ అండి. బట్ అయినా హీస్ బౌలింగ్ అండి. ఇంకా గేమ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ పండుగలోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. మాకైతే మనసు ప్రశాంతంగా ఉంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిసింది. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.